యాక్చువల్లీ అజీజ్ గారు ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్, సో ఎమ్మెల్యేగా ఎన్నో హెల్పింగ్ నేచర్స్ చేశారు. సో ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్ హల్దీజ్ గారు. ఓకే, సంధ్యా బేలం పెడతారా? అది మ్యూజిక్. అజీజ్ జీ మీరు పైకి రండి, స్టేజ్ మీదకి రండి. మీకు చిన్న సన్మానం చేస్తూ ఎందరికో సపోర్ట్ చేస్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళకు కూడా సపోర్ట్ చేశారు, కానీ చెప్పొద్దు అంటారు సార్ యాక్చువల్లీ. సో ఒక ఎమ్మెల్యేగా గెలవాలని చాలామంది కోరుకుంటున్నారు, చాలామంది కూడా ఆయనను గెలిపించారు. సో చాలా థ్యాంక్స్ సార్, ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. సో ఇక్కడ ఉన్న సింగర్స్ చేతుల మీదుగా మీకు సన్మానం जरगाली. आपको भगवान बहुत बहुत ब्लेस करेगा. आप राज्य की पॉलिटिशियन में बहुत अच्छा नाम कमाते हैं. बहुत बहुत धन्यवाद, आप में हमारे प्रोग्राम आएंगे और आगे जाइए, हमारे लोगों को सपोर्ट करिए. మీరు రావడము ఒక సపోర్ట్ చేస్తూ ఒక స్పాన్సర్గా కూడా హెల్ప్ చేశారు. నాకు పెద్దగా పరిచయం లేదు కానీ ఆయన మనసు ఎంతో మంచిది. उनका दिल बहुत अच्छा है. भगवान उनको बहुत बहुत भला करेगा, अच्छा नाम आ जाएगा. और आपके हाथों से ఇక్కడ ఉషా జేరి చేతుల మీదుగా చేయాలి. అలాగే సారు దండ యాక్చువల్గా మీరు వేయాలి, మగవాళ్ళు గెస్ట్ గా నాకైతే మీరు దండ వేయాలి. మేము నందగోపాల్ గారు నెంబర్ ఇచ్చారు, సార్ని అడగగానే సాయం చేశారు. సాయితత్వం ఏంటంటే ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలి, ముందుకు రావాలి అని ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే పేదంటి వాళ్ళకి సహాయం చేస్తూ పేద పిల్లలు చదివిస్తూ మరి అందరికీ తల్లో నాలుగులాగా ముందుకెళ్తూ మంచి పేరు కాంచిన వ్యక్తి. సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కళాకారులకు ఉండాలని కోరుతున్నానన్న. నన్ను అక్క అని పిలుస్తారు, వయసులో పెద్ద చిన్న నాకు తెలియదు, కానీ నిండు 100 ఏళ్ళు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. थैंक यू सर, थैंक यू सो मच फॉर कमिंग. एक गाना, आपका गाना भी लगाएंगे और 2 मिनट में आप स्टेज को भी आ सकते हैं. మీరు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడతాము. అందరికీ నమస్కారం. నేను మొహమ్మద్ ఇజాజ్ ఖాన్ని. ఇంతకుముందు ఇండిపెండెంట్గా నేను ఎమ్మెల్యే పోటీ చేసినాను, సోషల్ వర్కర్ని. ఇంకా కొన్ని దినాల్లో మన ప్రొడక్షన్లో 2-3 సినిమాలకు నేను చేస్తున్నాను. కొన్ని దినాల్లో మా సినిమాలో కూడా 112 వస్తుంది. అందులో ఎంత కష్టమో, ఒక మనిషికి పెళ్లి చేయాలి, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం ఉండో, సినిమా చేయాలంటే కూడా అంత కష్టం ఉంటుంది. నేను ఎప్పుడు నేర్చుకున్నాను. మన సినిమా కూడా కొన్ని విడుదల అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. आप सेलिब्रिटी हो जा रहे हैं. లక్ష్మీ గానామృతానికి ఇది 3వసారి అండి గెస్ట్గా రావటం, కానీ నేను ఇప్పుడు విలువపోయిన కీర్తన పిలిచారంటే మీరు రావటం చాలా సంతోషం. ఎప్పుడు మా వెన్నంటుండి మా కళాకారులు గుర్తించి ఇక్కడున్న సింగర్స్ని కూడా మీలో ఒక సినిమాలో సింగర్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను మీరు వాయిస్ను గుర్తించండి, మీలో ఒక అవకాశం కల్పించండి వాళ్ళకి కూడా. ఓకే, నేను ఒక సినిమా 112 పోలీసు వాళ్ళ మీద చేస్తున్నాను. వచ్చే సినిమాలు ఉన్నాయి, అందులో నేను తప్పకుండా ఛాన్స్ ఇయ్యేలాగా ఉంటాను అందరికీ. థ్యాంక్ యూ. आप 5 मिनट पे आपका गाना भी एक लगा. నెక్స్ట్ స్వీటీగా చూడుకో.